బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హీరో శర్వానంద్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిల్మ్నగర్ జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్ టీం తెలిపింది. శర్వానంద్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు ఫిలింనగర్ జంక్షన్ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శర్వానంద్ టీం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా జర్నలిస్ట్ అశోక్ ఫోన్లో ఉన్నారు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. అర్ధరాత్రి నుంచి హీరో శర్వానంద్ కి గాయాలు జరిగాయంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనకు తీవ్ర గాయాలయ్యారంటూ ఆసుపత్రి పాలయ్యారంటూ కూడా చాలా వరకు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సోషల్ మీడియా స్పందిస్తే రాత్రి ఫిలింనగర్ ప్రాంతంలో ఇంటి నుంచి ఫిలింనగర్ వెళ్తున్న, గచ్చిబౌలి వెళ్తున్న రూట్ లో ఆయనకు ఫిలింనగర్ దగ్గర కారు అదుపు తప్పి కొంచెం గోడకు గుద్దుకున్నటువంటి పరిస్థితి చూసాము. అక్కడ ప్రమాదం జరిగింది. అయితే చిన్న ప్రమాదం, స్వల్ప గాయాలు మాత్రమే. అయితే కారు చెప్తున్న టీం ఏంటంటే కారు అదుపు తప్పి కేవలం దానికి చిన్న స్వల్పంగా కొంచెం వాహనం చిన్నపాటి ప్రమాదమే జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే శర్వానంద్కి ఏం జరగలేదు. మనం ఫొటోస్ లో కానీ వీడియోస్ లో కానీ చూడొచ్చు. రిలీజ్ చేసిన సినిమా టీం కానీ ఇంకా పోలీసులు కానీ దీనికి సంబంధించి చేశారు. అయితే ఎందుకు జరిగింది ప్రమాదం, జరగడానికి కారణం అతివేగమా లేకపోతే అనుకోకుండా జరిగిన విషయం అంటే, అయితే దీనికి ప్రాథమికంగా డ్రైవర్ అతివేగమే కొంత దీనికి కారణంగా చెప్తున్నారు. సో ఎందుకు ఈ ప్రమాదం జరిగిన పరిస్థితులు ఏంటి అనేది పోలీసులు మాత్రం ఒక రకంగా చిన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మొత్తానికైతే శర్వానంద్ కు ఎటువంటి గాయాలు జరగలేదు. స్వల్పంగా కారు మాత్రమే డ్యామేజ్ అయిన పరిస్థితి. సో వాళ్ళు మన వీడియోస్ లో ఫొటోస్ చూడొచ్చు. అతను కూడా, శర్వానంద్ కూడా మీడియాకు కొద్దిసేపు క్రితమే ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. మాకు ఎటువంటి గాయాలు జరగలేదు, ఏం జరగలేదు, ఫ్యాన్స్ కూడా ఆందోళన పడవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒక చిన్న అంటే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకే కొంత మీడియాలో అలసల్ అవుతున్నప్పటికీ కూడా ఇది కేవలం చిన్నపాటి ప్రమాదంగానే గుర్తించి మనం దాన్ని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ అశోక్, ఇంకోటి అంటే ఇప్పుడు శర్వానంద్ శరవేగంగా కొన్ని సినిమాల షూటింగ్లు కూడా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో దానికి ఎటువంటి ఇబ్బంది లేదన్నటువంటి క్లారిటీ అయితే అభిమానులకి శర్వానంద్ ఇచ్చినట్లేనా? అంతే కదా, ఖచ్చితంగా. ఎందుకంటే శర్వానంద్ కు ఈ కొద్ది రోజుల క్రితమే ఎంగేజ్మెంట్ జరిగాక ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ తర్వాత కూడా ఈసారి అయ్యేసరిగా కొంత ఆందోళన, కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్యాన్స్ కానీ కొంత ఇబ్బంది పడ్డ వాట వాస్తవమే, ఆందోళన పడుతున్న వాట వాస్తవమే. అయితే అతనికి ఏమీ డ్యామేజ్ జరగలేదు. మన వీడియోలో కూడా చాలా ఉన్నారు. మరికొద్ది సేపట్లో కూడా వీడియో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అతనికైతే షూటింగ్లకు కానీ లేకపోతే జూన్ లో జరిగే మ్యారేజ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. అంతా ఆయన సజావుగానే మంచిగానే ఉన్నాడు. ఎక్కడ కూడా జరిగిన కారు మాత్రమే డ్యామేజ్ అయింది. సో ఫ్యాన్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమి అధైర్యపడవలసిన అవసరం లేదు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.